సార్ మీకెలా అనిపిస్తుంది సార్ మీ అబ్బాయిని డైరెక్ట్ చేయడము? అండ్ మీ అబ్బాయి ఇప్పటిదాకా చాలా చెప్పారు మీ గురించి. చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నాను నేను. అలా లేదు, ఇలా లేదని అన్నారు. సో, ఆఫ్టర్ 'రణం' తర్వాత వై దిస్ మచ్ గ్యాప్? అండ్ మీ అబ్బాయితో డైరెక్ట్ చేయడం ఎలా అనిపించింది? స్టార్టింగ్లో అందరూ అలా ఉంటారండి. స్టార్టింగ్లో స్టార్టింగ్ హీరో ఈజీగా మనం పని తీసుకోవచ్చు. తర్వాత ఏ సిచ్యుయేషన్ ఆయన ఎలా ఉంటాడో ఇంకా తర్వాత తెలియదు. నెక్స్ట్ వీక్ చూడాలి. యాక్చువల్లీ నాకు చాలా నా అబ్బాయితో మూవీ చేస్తానా లేదా అని చాలా ఒక్కొక్క రోజు వాడు పడుకు మొదల ఫీల్ అవుతాను. ఏదో స్టేజ్లో చెప్పేసాం, ఎలా ఎలా చేస్తాం, ఏంటి ఏం అర్థం అవ్వలేదు. నా అబ్బాయికి చెప్పలేదు. సో దానికోసం హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నా. సరే ఫస్ట్ కథ ప్లాన్ చేయాలంటే కథ ప్లాన్ చేసాను. ఆయన లక్ ఏంటో కథ, అలా స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, ఆర్టిస్ట్, మనకి ఎవరెవరు కావాలో అందరం దొరకారండి. ఎక్కడ నేను అన్ని మూవీలో కొంచెం కొంచెం డిస్టర్బ్ అవుతాను. మనకు కావాల్సిన ఆర్టిస్ట్ దొరకదు, కావాల్సిన టెక్నీషియన్ దొరకదు. ఈ మూవీలో ఆయన ఆయన ఇండస్ట్రీలో ఉండాలి, టాప్లో ఉండాలని దేవుడు డిసైడ్ చేశాడో లేదా నా అమ్మ డిసైడ్ చేశారో తెలీదు. అన్నీ అలా దొరికింది మూవీలో. తర్వాత మూవీ ఎలా తీస్తాను థింక్ చేశాను. ఆఫ్టర్ మూవీ తీయడానికి సపోర్ట్ బాగా చేశారు. ఆ తర్వాత ఎలా రిలీజ్ చేయాలని నిద్ర లేకుండా అయినా రిలీజ్ అందరూ మూవీ తీస్తారు, డబ్బు ఉన్న వాళ్ళు మూవీ తీస్తారు. ఆడ ఎలా రిలీజ్ చేస్తేనే నాకు దాని టెన్షన్, ఎందుకంటే నాకే తెలుసు, నా వైఫ్ తెలీదు రిలీజ్ అంటే ఏదో ఈజీగా థింక్ చేస్తుంది. అలా నాకు రిలీజు హ్యాపీ అయిపోయింది. ఇది కారణం ఏంటంటే నా మదర్ పైనుంచి నాకు సపోర్ట్ చేస్తారు. సో ఏ మదర్ కోసం నా ఇన్ని ఇయర్ గ్యాప్ అయిందో మళ్ళీ లైఫ్ ఇవ్వాలని నా మదర్ థింక్ చేశారు. సో అలా మంచి చాలా. సో ఆయన ఆయన రియల్ లైఫే స్కూల్లో హీరో అండి. ఆయన స్కూల్లో మాస్టర్, అన్నిటికీ అవార్డు వాడే, గుడ్ బాయ్కి అవార్డు, మంచి ఎడ్యుకేషన్ అవార్డు, అన్నిటికీ అవార్డు తీస్తుంటాడు. సో అంత ఒబిడియంట్ అవార్డు కూడా తీసుకుంటారు టీచర్ స్టూడెంట్ అని. సో డ్రామాలు అన్నింటిలో నేను వెళ్ళి చూస్తాను. డ్రామాలో కూడా వాడు మంచి మెయిన్ రోల్ ఇస్తుంటారు. సో నా కరోనా టైం నాకు ఒక మూవీ చేస్తాను ఇంటి లోపలే. అప్పుడు తెలిసింది వాడి పెర్ఫార్మెన్స్ ఏంటి. దెన్ ఐ డిసైడెడ్. బట్ వాడు ఆయన చిన్నప్పటి నుంచి నా వైఫ్ డిసైడెడ్. పడుకుపోతే ఏమండి హీరో పుట్టాడు చూడండి అని చెప్పింది. సో అన్నీ మంచి జరిగింది అంతే. మంచి మనసు ఉంది మా వైఫ్కి, అలాగే మంచి జరిగింది. రాజశేఖర్ గారు హాయ్. ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయి కదా, మీరు వేరే హీరోని కూడా ట్రై చేసి ఉండొచ్చు కదా, అంటే మీరు రీఎంట్రీ మూవీ అన్నప్పుడు. అదేంటి ఒక ప్రాబ్లం ఏంటంటే నా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నా, నాకు అసోసియేట్ ఉన్ని అందరితో అలర్ట్ అయ్యి ఒక కో డైరెక్టర్ ఉన్నా నిశ్చయమా నన్ను హీరో దగ్గర వెళ్ళి కథ చెప్పి అడుగుతానండి. నా నా డ్యాన్స్ మాస్టర్ కింగ్గా ఉన్నా, నా 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 డేట్ కోసం వెయిట్ చేసిన హీరోస్ ఉన్నారు. నేను ఎప్పుడు వస్తానని వెయిట్ చేసిన వాళ్ళు నా చెప్పిన మూమెంట్ చేస్తారు. కొంచెం మూమెంట్ చేంజ్ చేయాలని చెప్పడం కూడా చేంజ్ చేయాలని చెప్పడం కూడా భయపెడతారు. అమ్మ రాశి ఎక్కడ టెన్షన్ అవుతాను. సో అంత ఒక పొజిషన్లో ఉన్నాను నేను. ఎంత పేమెంట్ ఉంటుందో కూడా ఎంటీ చెక్ ఇచ్చిన కాలం అది. సో అలా ఉన్నప్పుడు నాకు పేమెంట్ ఎంత వస్తుందో లేదు, డిస్ట్రిబ్యూటర్లో వచ్చి నాకు గోల్డ్ వేస్తారు ఫుల్. ఎందుకంటే సాంగాల హిట్, బండిలో సాంగాల హిట్, లక్ష్మీ బాబా అండ్ విశ్లేషి ఆంధ్ర చూడబడి మీకు తెలుసు కదా. అలా వాళ్ళ దగ్గర నేను ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు నా వెళ్ళి నా డైరెక్షన్ చేయాలని ఎలా ఎడతాను, బికాస్ ఐఎమ్ ద వన్ ఇన్ ద టాప్. నా ఆ పొజిషన్లో లేదు లేదా. సో డైరెక్టర్గా నేను ఇప్పుడే ఎదుగుతున్నాను. నేను వెళ్ళి వాళ్ళ దగ్గర అడిగి ఆ ఫ్రెండ్షిప్ మిస్ అయ్యడం లేదంటే తర్వాత మనకు బాగుంటుంది కదా. అందువల్ల నేను నాకు ఏ గోపిచంద్తో మూవీ చేశానో, గోపిచంద్ ఉంది అప్పుడు కొత్త, నా పెద్ద పొజిషన్లో ఉన్నాను. గోపిచంద్కి నాకు మీటింగే లేదు. నేను వెళ్ళి చూసాను, గోపిచంద్ర చూసి, మాస్టర్ మీరు ఇన్ని హీరో ఉన్నప్పుడు నా దగ్గరే కథ అంటే ఈ కథకి మీరు ఆప్ట్, అందువల్ల నేను వచ్చాను, ఎందుకంటే మీ దగ్గరే చేయాలని గోపిచంద్ర. సో అలా గోపిచంద్రని కమర్షియల్ చేసినప్పుడు చూసారు లేదా, రణం తర్వాత ఎంతగా నా అబ్బాయి కమర్షియల్ చేయనా లేదండి, కంపల్సరీ చేస్తాను. ఎందుకంటే మన ఒక హిట్ అవిని వచ్చినా అది ఓన్లీ హీరోకి వెళ్తుంది 50%, 20% డైరెక్టర్కి వెళ్తుంది, 25% మ్యూజిక్ వెళ్తుంది. ఒక ఫ్లాప్ అంటే మొత్తం డైరెక్టర్కే వెళ్తుందండి. ఇది అనే అర్థమైందా మీకు? సో ఒక ఫ్రెష్ కథ, చాలా కథ ఉంది నా దగ్గర.
అలా నా హీరో దగ్గర అడిగిన సిచ్యువేషన్ లేదు నేను. అలా ఉన్నప్పుడు నా అబ్బాయే హీరో చేశారంటే కంపల్సరీ అందరూ ఫోన్ చేస్తారు, వస్తారు. ఓ హిట్ కావాలి, అది ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది హిట్. రాజశేఖర్ గారు, చెప్పాను. ఇప్పుడు వైలెన్స్ సినిమాలు ఎక్కువ చూస్తున్నారు జనాలు, అందుకే ఇంత ట్రైలర్ చూస్తుంటే చాలా వైలెన్స్ ఉంది. Yes, మొన్న వచ్చిన మార్కో సినిమాని మించి కనిపిస్తుంది. ఎస్, ఏంటండి అసలు? నేను నా నా ప్రొడ్యూసర్కి ముందే చెప్పాను, మార్కో వచ్చినప్పుడే మార్కో కొనండి సార్, హిట్ అవుతుంది. నాకు చూడలేదు, ఏం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అది ఉంది ఫుల్. మూవీకి వచ్చిన వాళ్ళు ఇలాంటి ఏజ్ వాళ్ళే వస్తున్నారు, 17, 18, 20 అలా యంగ్స్టర్సే వస్తున్నారు మూవీ. తర్వాత బాగున్నప్పుడు ఫ్యామిలీ వస్తున్నారు, ఎంటర్ అవుతున్నారు. వాళ్ళు ఎలా చెప్తున్నారంటే వాళ్ళు వచ్చి మూవీలో ఉన్న ఒక్కొక్క మిస్టేక్ అలా చెప్తున్నారండి. ముందర అలా లేదు, బాగుందా బాగాలేదు, రీ రికార్డింగ్ బాగాలేదు, దాంట్లో ఆ సౌండ్ చాలా బాగుంది, దాంట్లో ఫ్రూట్ బాగుంది, దాంట్లో గ్రాఫిక్ బాగాలేదు అని చెప్తున్నారు. సో అంత ఇంటెలిజెంట్ అయిపోయినారు బాయ్. సో అలాంటి వాళ్ళకి మూవీ చేయాలని ఫిక్స్ అయినా ఫస్ట్ నేను. ఓకే, తర్వాత ఇప్పుడు అన్నీ యాక్షన్, ఎందుకంటే இந்த పబ్జి గేమ్ సంథింగ్ அந்த యంగ్స్టర్స్ எல்லாம் இந்த యాక్షన్ గేమ్స్లో చూడండి, వారి టాయ్స్ చూడరు వాళ్ళు. నా అబ్బాయి కూడా అదే చూస్తుంటాడు, భయంకరంగా ఉంటుంది. నా మార్గో వేస్ట్, అది కూడా భయంకరంగా ఉంటుంది వాడు చూసిన పబ్జి. సో ట్రెండ్లో అలా ఉన్నారు. సో అలా ప్లాన్ చేశాను. నా ఎప్పుడు యాక్షన్ మూవీ తీస్తాను. నా కామెడీ ఉన్నా కూడా కామెడీ మూవీలో ఉంటుంది, బట్ కమర్షియల్గా తీయాలని ప్లాన్ చేశాను. అందుకోసమే ఇన్ని ఇయర్ అయింది కదా. ఏనా ఒక 17 ఇయర్స్కి కమర్షియల్ మూవీ చేయాలంటే చాలా కష్టం. దానికి కరెక్ట్ పాయింట్ కావాలి కదా. ఏనాడు ఆవిడ కొడుతున్నాడు ఆవిడ అలా చెప్పకూడదు. ఆ కొట్టడికి కరెక్ట్ అయిన కథ ఉండాలి, లైన్ ఉండాలి. సో అందుకు అలా ఈ మీ యాక్షన్ ఇంత చూసి మీ అబ్బాయి ఎప్పుడైనా భయపడ్డాడు, ఏంటన్నా ఇంతమందిని నరకాల నేను అని ఎప్పుడైనా అన్నాడు? ఆవిడ అలా చెప్పలేదు, ఇంకా ఎవరు ఉన్నారని అడిగాడు. ఇంకోటి, ట్రైలర్లో మెయిన్ క్యారెక్టర్ ఒకటి మిస్ అయినట్టు అనిపించింది. పోస్టర్లో బాగా ఇంపార్టెన్స్ ఇచ్చిన క్యారెక్టర్ ట్రైలర్లో మిస్ అయింది. ఉండి నేను అమరాశ్ కోడిపుంజు కోడికి మిస్ అయిందా? అది ఎక్కడో వెళ్ళి ఉంటుంది, ఇన్నరం సోగిలు తీసుకుంటారు హోటల్కి. కాదు కాదు, ట్రైలర్లో మిస్సింగా మూవీ చూడాలండి. సస్పెన్స్. அதுதான் కథే, అதான் పాయింటే, అதான் టైటిల్గా కథకి ఉంది. అది మూవీ చూసినా అప్పుడు అప్పుడు మంచి పేరు వస్తుంది. ఓకే. రాధ గారు చెప్పండి సార్. మేడం, అది ఈయన అమరాశేఖర్ గారు ఎంత మంచి హిట్స్ ఇచ్చారు, ఒక వెలుగు వెలిగారు. ఆ వెలుగు అంతా కూడా కొంత కాలం తర్వాత కొంచెం డౌన్ఫాల్ అయింది. ఆ డౌన్ఫాల్ అయినప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేశారు? ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు? వెలుగు వెలిగినప్పుడే కొంచెం బ్యాకప్ బాగా పెట్టుకున్నారండి. కొంచెం అటు ఇటు తుఫాన్ వచ్చినా ఆ వెలుగు వెలుగుతూనే ఉంది. అంటే ఆరిపోలేదు, వెలుగు ఉంది, కానీ కొంచెం ఆయిల్ వేస్తే మళ్ళీ వెలుగుతుంది. సో ఆయిల్ వేసే విధంగా ఆయన ముందే ఆయిల్ స్టోరేజ్ చేసి పెట్టుకున్నారు. సో ఆ ఆయిలే వాడుతూ ఉన్నాం ఇప్పటి వరకు. వెరీ గుడ్ మాస్టర్. మాస్టర్ ఇదే ఆయిల్ గీలు అది ఏ క్వశ్చన్ అడిగారు?